విశాఖపట్నంలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి జగిత్యాల తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తరలి వెళ్లారు. శుక్రవారం లింగంపేట రైల్వే స్టేషన్ ఆవరణలో భోజనాలు చేసిన అనంతరం రైలెక్కారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సాగర్రావు మాట్లాడుతూ కరీంనగర్ పెద్దపల్లి మీదుగా వరంగల్ చేరుకుని అక్కడి నుండి శనివారం ఉదయం వరకు విశాఖపట్నం చేరుకున్నట్లు ఆయన తెలిపారు. 2019 ఎన్నికల లక్ష్యంగా చంద్రబాబు సూచనలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే అన్న, నేను ప్రదీప్ మాట్లాడుతున్నాను. దుర్గశిల్పి ప్రదీప్ మాట్లాడుతున్నా. దుర్గశిల్పి ప్రదీప్ నాకెందుకు సార్ పంచాయతీ అండి. నేను మీకు కెమెరా ఇచ్చిర్రు, నాకేం ప్రాబ్లం సార్ అని చెప్పేసాను. సార్ ఏదైనా ఉంటే ముసుగుల గుద్దులు అట్లా అవసరం లేదు. ఏదైనా ఉంటే మీకు ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలో మీరు మాట్లాడుకోవాలి. మేము వెయ్యాలి చేయాలి అంటే అది కుదరదు. మీరు ఏదైనా ఉంటే మేనేజ్మెంట్కి మాట్లాడుకోరని చెప్పినా మీరు మాట్లాడుకోరు. అంతే తప్ప అవన్నీ ఇవన్నీ ఎందుకు సార్ మాకు ఈ పంచాయతీ అని అంటే నువ్వు కూడా మొత్తం రాజనీతి నేర్చినావు అన్నమాట. సరే సార్, నేర్తే మంచిది. నేను చేసిందే రాజకీయం నుంచి వచ్చిన సార్. నేను కూడా ఇక అదే అలవాటు అయింది కావచ్చు అని నేను చీనన్న మాట్లాడేంత తప్పే అక్కడ ఏం జరిగిందని చెప్పి అండరా తెలుగుదేశం జెండరా జై తెలంగాణ నాయకత్వం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై తెలుగుదేశం జిందాబాద్ తెలుగుదేశం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై జిందాబాద్ ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై తెలుగుదేశం జిందాబాద్ ఒకరేండు సీట్లను చిన్న లోకల్ కండో లేదా జై తెలుగుదేశం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఆ రోజు నుండి నేటి వరకు కూడా నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాన్ని మే 27, 28, 29 తేదీల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగు వారందరికీ కూడా ఒక పండుగ. అందరికీ వారి పండుగలు ఉంటాయేమో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రం మహానాడే మహా పండుగ. దీన్ని వైభవంగా జరుపుకోవడం, తెలంగాణ వ్యాప్తంగా స్వేచ్ఛా వదిలిన పార్టీ తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం శ్రేణులు మొన్న జరిగిన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ మహానాడుకు అశేషంగా హాజరై ఈరోజు జాతీయ మహానాడు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో, ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి జగిత్యాల జిల్లా నుండి ఇచ్చేసిన సోదర తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈ గమ్యం ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి పెద్దపల్లి, వరంగల్ మీదుగా వైజాగ్ రేపు ఉదయం చేరుకుంటుంది. ఈ ట్రైన్ మళ్ళీ తిరిగి 29 రోజు సాయంత్రం అక్కడ నుండి స్టార్ట్ అయ్యి జగిత్యాలకు మళ్ళీ రీచ్ అవుతుంది. కాబట్టి కార్యకర్తలందరూ, నాయకులు మీ భోగిలలో మీ కేటాయించిన స్థలాలలో సిట్ చేయి ఇతరులకు ఇబ్బంది జరగకుండా అన్ని రకాలైన వాటరు ప్లస్ బటర్ మిల్క్ సౌకర్యం కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి అన్ని కొంచెం ఎండ టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకొని సౌకర్యాలు వినియోగించుకొని పార్టీ మహానాడు విజయవంతం చేయాలని కోరుతూ
తెలుగుదేశం పార్టీ ఆశయాల్లో భాగంగా బడుగు బలహీన వర్గాలకు అండగా మనందరం నిలవాలని, శ్రమైన కష్టమైన కేవలం పార్టీ సిద్ధాంతాల కొరకు కట్టుబడే ప్రతి కార్యకర్త కూడా మహానాడులో తప్పనిసరిగా చివరి వరకు 3 రోజులు పాల్గొని తమ అభిప్రాయాలను చర్చలను వేదిక మీద పాల్పంచుకొని అందుకు సంఘీభావం తెలిపి తెలంగాణలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్తగా నిజాయితీగా పనిచేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.